హలో అందరికి వెల్కమ్ టు Sairam Sampatirao Education. నా పేరు వైష్ణవి and welcome to the class. ఈ రోజు అయితే as part of APPSC Group 2 MCQ series we are going to discuss MCQs related to Indian society అన్నమాట. సో మీరైతే ఎండ్ వరకు వీడియో చూడండి. సో ప్రతి క్వశ్చన్ కి మనము ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మనం డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తున్నాం ప్రతి క్వశ్చన్ ని. సో ఎండ్ వరకు చూడండి సో దట్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి అండ్ ఆల్సో గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ది కామెంట్ బాక్స్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విల్ గో ఇన్ టు ద లెక్చర్. బిఫోర్ స్టార్టింగ్ ద లెక్చర్ సో చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను గ్రూప్ 2 రిలేటెడ్. సో గ్రూప్ 2 రిలేటెడ్ మనం 2 మాడ్యూల్స్ అయితే లాంచ్ చేస్తాం, దానికి రిలేటెడ్ డీటెయిల్స్ చెప్తాను. సో ఆఫ్టర్ దట్ విల్ జంప్ ఇన్ టు ద క్లాస్. ఓకే, సో మనమైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి రిలేటెడ్ 2 మాడ్యూల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కాంప్రహెన్సివ్ అన్నమాట, కాంప్రహెన్సివ్ మాడ్యూల్. ఇంకొకటి వచ్చేసి జస్ట్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ పర్పస్ లాంచ్ చేసాము. సో ఈ 2 కోర్సెస్ యొక్క డీటెయిల్స్ చెప్తాను వినండి. సో కాంప్రహెన్సివ్ కోర్స్ యొక్క డీటెయిల్స్ వస్తే ఇందులో మనం 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ని అందజేస్తున్నాము. ప్రతి దానికి టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ అనేది ఇస్తామన్నమాట. మీకు స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తాము. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. Everything will be dealt in a student-centric approach. Lifetime access will be given to the course content అన్నమాట. దీని కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసి 4,999. సో యాక్చువల్లీ 1st జనవరికి హైక్ అవ్వాలి, కానీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ డిమాండ్ వీ హ్యావ్ కెప్ట్ ఇట్ రిమైన్ కాన్స్టెంట్ అనమాట. సో కొన్ని రోజుల్లోనే ఇది హైక్ అవుతుంది. సో వీలైనంత త్వరగా మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోండి. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ డీటెయిల్స్ చూసుకుంటే 500+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ అందజేస్తున్నాం. టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది. ఇందులో కూడా స్పెషల్ ఎంఫసిస్ వచ్చేసి ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. టెస్ట్ సిరీస్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇందులో కూడా స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ లో మనం ప్రతిదీ డీల్ చేసుకుంటాం. లైఫ్ టైమ్ యాక్సెస్ విల్ బి గివెన్ టు ద కోర్స్ కంటెంట్. దిస్ కోర్స్ ప్రైస్ ఇస్ 2,999 అనమాట. ఓకే, సో ఇది కూడా మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే సేమ్ అమ్మ హైక్ అవుతుంది ప్రైస్ తొందరలోనే. సో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోండి. మీకు ఏ కోర్స్ కావాలి అన్నా ఈ రెండిట్లో 6305955332 అనే నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఎన్రోల్ అయిపోవచ్చు. సో అదనమాట. నౌ లెట్ us go to the video. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, సో చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మీరు ప్రతి క్వశ్చన్ నేను చదివిన తర్వాత ఆఫ్టర్ ఐ రీడ్ అవుట్ ఎవ్రీ క్వశ్చన్ యూ నీడ్ టు పాజ్ ద వీడియోని పాజ్ చేసుకోండి. సో దానివల్ల ఏమవుతుంది అంటే యూ కెన్ ట్రై దిస్ క్వశ్చన్ ఆన్ యువర్ ఓన్, మీ ఓన్ గా ట్రై చేయొచ్చు. సో అలా ట్రై చేసిన తర్వాత వెన్ యూ కమ్ బ్యాక్ టు ద వీడియోలోకి వచ్చిన తర్వాత నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో దానికి మీ ఆన్సర్ కి మ్యాచ్ అయింది అనుకోండి, ఇఫ్ దర్ ఇస్ అ మ్యాచ్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్, సో వాట్ షుడ్ బి అ స్కోర్ +1 షుడ్ బి అ స్కోర్ అనమాట. ఓకే, ఇఫ్ ద మ్యాచింగ్ ఇస్ నాట్ ప్రాపర్ అంటే మీరు ఒకవేళ నేను ఇప్పుడు ఆప్షన్ 1 చెప్పాను అనుకోండి, మీరు ఆప్షన్ 2 పెట్టారనుకోండి, మ్యాచ్ కాలేదనుకోండి -1 వేసుకోవాలి. లేదా మీరు అసలు అటెంప్ట్ చేయలేరు ఆ క్వశ్చన్ అన్నప్పుడు 0. అలా వేసుకున్న తర్వాత 25 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత టోటల్ క్యాలిక్యులేట్ చేసి మీ స్కోర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ యొక్క అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈరోజు క్లాస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ ద శుద్ధి మూమెంట్ టు బ్రింగ్ బ్యాక్ టు ద హిందూ ఫోల్డ్ people converted to another religions from Hinduism was launched by. So question, I'll repeat it again. The Shuddhi movement to bring back to the Hindu fold people converted to other religions from Hinduism was launched by Brahma Samaj, Prardhana Samaj, Radha Swamis, Arya Samaj. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ ఆర్య సమాజ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మరి మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్య సమాజ్ కూడా తెలుసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ లిసన్ టు ద క్లాస్ కీన్ అబ్జర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, శుద్ధి మూమెంట్ అనేది ఇట్ వాజ్ స్టార్టెడ్ బై ఆర్య సమాజ్ అనమాట. ఏంటమ్మా, శుద్ధి మూమెంట్ ఈ స్టార్టెడ్ బై ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ స్థాపకుడు ఎవరు? ఓకే, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్? ఇట్ ఈస్ స్వామి దయానంద సరస్వతి కదా. సో అతనే మనకి శుద్ధి మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, సో ఆర్య సమాజ్, శుద్ధి మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరు అంటే స్వామి దయానంద ఓకే సరస్వతి, ఆర్య సమాజ్. యా,
So if you look at the further information, with Swami Dayananda Saraswati Kakunda with his friends, or we can call them followers like Swami Shraddhananda, okay, ilanti valato who worked like a like Sangat and consolidation aspect of Hinduism in Punjab. So manaki entante Swami Shraddhananda worked as a Sangat and consolidation aspect of Hinduism in Punjab anamata. అలాంటి వాళ్ళతో కలిసి స్టార్ట్ చేసిన మూమెంటే మనకి శుద్ధి మూమెంట్. సో ఇప్పుడు మనము ఆర్య సమాజ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఆర్య సమాజ్ గురించి తెలుసుకోవడం ఇట్ ఇస్ ఇంపార్టెంట్. సో ఆర్య సమాజ్ అనేది 1875 లో ఇట్ వాస్ స్టార్టెడ్ బై స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి 1875 లో he started the ఆర్య సమాజ్. he was committed to fight against the evils like చైల్డ్ మ్యారేజ్ లాంటివి, ఓకే, లైక్ కాస్ట్ సిస్టమ్, ఇలాంటి వాటికి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి తీసుకొచ్చింది అనమాట ఈ పర్టికులర్ ఆర్య సమాజ్. హీ ఆల్సో ఫాట్ అగేన్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఐడల్ వర్షిప్, not only social evils but also some other evils like other వేరే కాన్సెప్ట్స్ లైక్ ఐడల్ వర్షిప్, వీటిని కూడా అపోజ్ చేయడం జరిగింది అనమాట. he fought against the idol worship and he also promoted the recognition of equal rights for women and men అనమాట. మెన్ అండ్ విమెన్ అనే వాళ్ళు ఈక్వల్ అని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది అనమాట. సో అండ్ ఆల్సో he encouraged women in all the spheres of life. So he encouraged women in all the spheres of life. That is also a main objective. So another main objective of the Arya Samaj is to improve the spiritual, physical and social well-being of the whole human life అనమాట. ఓకే, he treated with fairness, అంటే ఎలా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళ మెంబర్స్ ని లవ్ తో, ఫేర్నెస్ తో, ఓకే, సొసైటీలో ఉన్న అందరినీ లవ్ తో, ఫేర్నెస్ తో, ఓకే, ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో హీ వాజ్ సపోర్టింగ్ ద మెరిట్ బేస్డ్ రికగ్నిషన్. వన్ షుడ్ ఆల్వేస్ ప్రమోట్ నాలెడ్జ్ అనమాట. సో అతని ఐడియాలజీ ఎలా ఉండిందంటే మెరిట్ బేస్డ్ ఉండాలి, నాలెడ్జ్ అనేది ప్రమోట్ అవ్వాలి, ఫేర్ గా ఉండాలి, ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండదు, విమెన్ ని ఎంకరేజ్ చేయడం, కాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు, చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు, ఐడల్ వర్షిప్ ని అగేన్స్ట్ గా ఉండడం, ఇలాంటివి అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్య సమాజ్. దెర్ ఆర్ 10 మోస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్య సమాజ్ అనమాట. వన్ ఈస్ ఫార్మ్లెస్, ఓకే, బిగినింగ్లెస్ అంటారు, ఇన్కంపారబుల్, ఓకే, omniscient, imperishable, immortal, fearless, eternal, holy, the creator of the universe. ఇవన్నీ the principles of the ఆర్య సమాజ్. సో మీ పర్టికులర్ హోంవర్క్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను ఫాస్ట్ గా 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్య సమాజ్ చెప్పాను, కానీ మీరు ఏం చేయాలంటే ప్లీజ్ గూగుల్ ఇట్. 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్య సమాజ్ ఏంటి అని ఒకసారి గూగుల్ కలిని అడగండి. సో ఆ 10 ప్రిన్సిపల్స్ వస్తాయి కదా, యూ నీడ్ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్ సో దట్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ద లాంగర్ టైమ్. ఓకే, సో 10 ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీది. సో ఇలానే మనకి బ్రహ్మ సమాజ్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. బ్రహ్మ సమాజ్ వచ్చేసి మనకి దాన్ని బ్రహ్మ సభ అని కూడా అంటాము. దట్ వాజ్ ద ఫస్ట్ హిందూ రిఫార్మ్ మూమెంట్. సో అదేమో రాజా రామ్మోహన్ రాయ్ స్టార్ట్ చేశారు 1828 లో. సో అదనమాట. బ్రహ్మ సమాజ్ గురించి ఎక్కువగా చెప్పలేను, బట్ ఇక్కడ ఆర్య సమాజ్ టాపిక్ వచ్చింది కాబట్టి వీ హావ్ టోల్డ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఆర్య సమాజ్. సో మనకి ఈ క్వశ్చన్ కి అయితే ఫస్ట్ క్వశ్చన్ కి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఎవరైతే 4th ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to another question. Now let us see question number 2. Under which of the following act the complaint against the accused can be processed by the police station, district court, deputy director and women and child development? So Sati Prevention Act, Prevention of Women from Domestic Violence Act, Indecent Representation of Women Prohibition Act, Dowry Prohibition Act. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ ట్రై అవుట్ దిస్ క్వశ్చన్. సో పాజ్ చేసుకొని ట్రై చేశారనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఇస్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ అనమాట. సో అండర్ ద ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ ద కంప్లైంట్ అగేన్స్ట్ అక్యూజ్డ్ కెన్ బి ప్రొసెస్డ్ బై పోలీస్ స్టేషన్, డిస్ట్రిక్ట్ కోర్ట్, డెప్యూటీ డైరెక్టర్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆల్సో. సో మరి ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఇది 1986 లో రావడం జరిగింది. సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ విచ్ రిఫర్స్ టు ప్రొహిబిట్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్మెంట్స్ లో మనకి ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వడం అలాంటివి చేయకూడదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పబ్లికేషన్స్, రైటింగ్స్ లో కానీ, పెయింటింగ్స్ లో కానీ, ఎలాంటి ఫిగర్స్ లో కానీ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ అనేది ఉండకూడదు అనమాట విమెన్ కి రిలేటెడ్. ఓకే,
సో మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఇంకేమున్నాయి, సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది. సతీ ప్రివెన్షన్ యాక్ట్ ఏంటమ్మా, ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 1987 లో పాస్ చేశారు సతీ ప్రివెన్షన్ యాక్ట్ ని. సో ఇట్ ఈస్ అన్ యాక్ట్ దట్ ప్రొవైడ్స్ ఫర్ ది మోర్ ఎఫెక్టివ్ ప్రివెన్షన్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ది సతీ. సతీ అనేది నిర్మూలించడానికి తీసుకొచ్చిన యాక్ట్ అన్నమాట. సో ఇది సతీ ప్రివెన్షన్ యాక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ ఏం ఇచ్చారు, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చేసి మనకి 2005 లో వచ్చింది. సో దీన్ని ఏంటంటే విమెన్ ని డొమెస్టిక్ వైలెన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, విమెన్ ని డొమెస్టిక్ వైలెన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్ ఇది. నెక్స్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 లో వచ్చింది. సో దిస్ యాక్ట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రివెంట్ ద గివింగ్ ఆర్ రిసీవింగ్ ఆఫ్ డౌరీ అనేది ఇవ్వడం అండ్ తీసుకోవడం కూడా నిషేధించడం జరిగింది ప్రొహిబిషన్ యాక్ట్ లో. సో ఇది అన్నమాట ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే 3 పెట్టారో +1 షుడ్ బి స్కోర్. నౌ లెట్ us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3, దట్ ఈస్ ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ మీన్స్ అని అడుగుతున్నారు. ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఐఆర్ఎస్ ఇస్ విమెన్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్, మోర్ విమెన్ ఇన్ లెస్ కైండ్ ఆఫ్ జాబ్స్, నో విమెన్ ఇన్ జాబ్స్, మోర్ విమెన్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. మోర్ విమెన్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ జాబ్స్. సో చాలా మంది విమెన్ చాలా కైండ్ ఆఫ్ జాబ్స్ లో కనబడతారు. సో బేసికలీ ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ ఏంటంటే ఎక్కువ మంది విమెన్ ఎక్కువగా మనకి పెయిడ్ వర్క్స్ లో కనిపిస్తుంటారు అనమాట. ఎక్కువ మంది విమెన్ దే ఆర్ willing to work in the paid works and are also joining the paid works. Willing ఉంది అండ్ ఆల్సో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నారు కూడా. ఓకే, సో కానీ ఎక్కువ మంది ఇక్కడ విమెన్ ఏదైతే ఉంటారో వాళ్ళు లో వేజెస్ ఉన్న జాబ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ అని అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రేరియన్ లైక్ అగ్రికల్చర్ సెక్టర్ లో విమెన్ వర్క్ చేయడం, ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది అలా అనమాట. సో లో వేజెస్ ఇచ్చే, లో లో ప్రోడక్ట్ ని ఇచ్చే, లో ప్రొడక్టివిటీ ఇచ్చే సెక్టార్స్ లో ఫెమినైజేషన్ జరగడాన్ని మనం ఫెమినైజేషన్ ఆఫ్ లేబర్ అని అంటాం అనమాట. సో మనకి ఇక్కడ రిలవెంట్ ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఎవరైతే 4th ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి స్కోర్. నౌ లెట్ us go to question number 4. సో క్వశ్చన్ చూడండి, స్టాకింగ్ ఈజ్ పనిషబుల్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ఐపీసీ? ఏ సెక్షన్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ లో స్టాకింగ్ అనేది పనిషబుల్? సెక్షన్ 354A, సెక్షన్ 370A, సెక్షన్ 370C, సెక్షన్ 354D. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ సెక్షన్ 354D ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో అసలు స్టాకింగ్ అంటే ఏంటి? స్టాకింగ్ అనేది ఇట్ ఇస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 354D ఇన్ ద ఇండియన్ పీనల్ కోడ్. కానీ స్టాకింగ్ అంటే ఏంటంటే, ఒకవేళ ఒక మ్యాన్ ఓకే, ఇఫ్ హీ ఈస్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ విత్ ద ఉమెన్ వితౌట్ హర్ ఇంట్రెస్ట్, విమెన్ కి ఇంట్రెస్ట్ లేకుండానే మ్యాన్ ఒకవేళ విమెన్ తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు త్రూ ఈమెయిల్స్ కానీ, ఓకే, ఇంటర్నెట్ ద్వారా కానీ, ఇన్స్టాంట్ మెసేజెస్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా, దేని ద్వారా అయినా విమెన్ కి విల్లు లేకుండానే మ్యాన్ ఆమెతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే దాన్ని మనం స్టాకింగ్ అనొచ్చు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ స్టాకింగ్ అనేది మనకి 354D ఆఫ్ ది ఐపీసీ లో మనము డిఫైన్ చేయడం, ఓకే, దానికి సంబంధించిన పనిష్మెంట్స్ మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీని వల్ల ఇలాంటి కమ్యూనికేషన్ వల్ల ఆ పర్టికులర్ పర్సన్ కి ఫియర్ కానీ డిస్ట్రెస్ కానీ అని ఏర్పడింది అనుకోండి. సో దట్ విల్ బి కాల్డ్ as స్టాకింగ్ అనమాట. సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, సో మనకి ఎవరైతే 4th ఆప్షన్ కరెక్ట్ పెట్టారో +1 షుడ్ బి a స్కోర్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, అకార్డింగ్ టు ద ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956, ఆన్ ఫస్ట్ offense what is the punishment for procuring, inducing or taking an adult person for the sake of prostitution? 1 to 3 years imprisonment and fine, up to 2 years imprisonment and fine, 3 to 7 years rigorous imprisonment and fine, నో ఇంప్రిజన్మెంట్ బట్ ఓన్లీ ఫైన్. సో ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో డెఫినెట్ గా ట్రై చేయండి, డైరెక్ట్ గా ఆన్సర్ వినొద్దు, ట్రై చేయండి. ట్రై చేస్తేనే అర్థమవుతుంది మీరు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు మీరు చదువుతున్నారు ప్రాపర్ గా అని. ఓకే, పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ 3 to 7 years
రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ అన్నమాట. సో అకార్డింగ్ టు ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ 1956 యాక్ట్ ప్రకారం ఫస్ట్ టైం ఒఫెన్స్ లో ఎవరైనా వ్యక్తి ఓకే ఎవరైనా ప్రొక్యూర్ చేయడం, ఒక పర్సన్ ని ప్రొక్యూర్ చేయడం, ఇండ్యూస్ చేయడం, లేకపోతే తనని ప్రాస్టిట్యూషన్ కి తీసుకెళ్లడం అలాంటివి చేస్తే ఫస్ట్ ఒఫెన్స్ లో 3 నుంచి 7 years వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అండ్ దాంతో పాటు ఫైన్ కూడా ఉంటుందని చెప్పారనమాట. సో ఆప్షన్ 3 is the right answer for question number 5. Now let us go to question number 6. సో అన్టచబిలిటీ is abolished under which article of the Indian Constitution అని అడుగుతున్నారు. ఆర్టికల్ 17, ఆర్టికల్ 202, ఆర్టికల్ 143, ఆర్టికల్ 27. ఆర్టికల్ 27, 143, 202, 17 ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అనేది పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నాను. అండర్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అనేది లైక్ ఇట్ ఈస్ అబాలిష్డ్ అనమాట. చట్టం తీసుకొచ్చిన పార్లమెంట్ తీసుకొచ్చిన లా ప్రకారం దీన్ని అబాలిష్ చేయొచ్చు, దీన్ని బ్యాన్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చెప్పింది. ఇట్ హాస్ అబాలిష్డ్ అన్టచబిలిటీ అని చెప్పేసి. మరి ఆర్టికల్ మిగతా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, వీటి సంగతి చూద్దాం. ఆర్టికల్ 202 వచ్చేసి మనకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది అనమాట. ఆర్టికల్ 143 వచ్చేసి మనకి ప్రెసిడెంట్స్ లైక్ ప్రెసిడెంట్ కి కావాలి అన్నప్పుడు సుప్రీం కోర్ట్ దగ్గర ఏదైనా లైక్ ఏదైనా ఇంపార్టెంట్ లా మీద ఒపీనియన్ తీసుకునే అధికారం ప్రెసిడెంట్ కు ఉంటుంది అనమాట. ఆర్టికల్ 27 ప్రకారం ఏంటంటే ఏదైనా రిలీజియన్ డినామినేషన్ ని మెయింటైన్ చేయడానికి దానికి సంబంధించిన ట్యాక్స్ అనేది కంపెల్ చేయకూడదు. నో పర్సన్ షాల్ బి కంపెల్ టు పే ఎనీ ట్యాక్స్ ఆర్ ఫీ ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ పర్టికులర్ రిలీజియన్ డినామినేషన్ ఆర్ పర్టికులర్ రిలీజియన్ అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 27. సో దిస్ ఇస్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో అన్టచబిలిటీని లైక్ అబాలిష్ చేసే ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 17 is the right answer. 143 వచ్చేసి confers power to a president to consult the Supreme Court and he can seek an opinion on question of law or on a fact. Okay, president వెళ్ళి సుప్రీం కోర్ట్ కి on a question of law or on a fact he can take an opinion regarding some ఏదైనా దానికోసం ఒపీనియన్ తీసుకోవచ్చు అనమాట, విచ్ ఇస్ నాట్ బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. 202 చెప్పాను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి. 27 వచ్చేసి ట్యాక్స్ అనేది పే చేయక్కర్లేదు ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్. ఓకే, సో ఇదనమాట. సో 6th క్వశ్చన్ కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 1 పెట్టారో +1 షుడ్ బి a score. Now let us go to question number 7. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలవెంట్ యాజ్ ఫార్ యాజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇస్ కన్సర్న్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందికి రానిది ఏంటి అని అడుగుతున్నారు ఇచ్చిన ఆప్షన్స్ లో. ఆప్షన్ ఏ ఏమిచ్చారు వర్క్ ఫోర్స్, ఆప్షన్ 2 ఏమిచ్చారు మానిటరీ రిలీఫ్, ఆప్షన్ 3 ఏమిచ్చారు ప్రొటెక్షన్ ఆర్డర్, ఆప్షన్ 4 ఏమిచ్చారు ఫిజికల్ అబ్యూస్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ట్రై చేశారని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దట్ ఈస్ వర్క్ ప్లేస్ అనమాట. ఈ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఇట్ విల్ నాట్ కవర్ ది వర్క్ ప్లేస్. వర్క్ ప్లేస్ కి రిలేటెడ్ డిఫరెంట్ గైడ్ లైన్స్ అండ్ డిఫరెంట్ యాక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇట్ విల్ నాట్ కవర్ ద వర్క్ ప్లేస్. ఓకే, సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ పర్టికులర్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఏదైతే ఉందో 2005 లో తీసుకొచ్చారు దీన్ని. సో ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం దిస్ యాక్ట్ విల్ కవర్ ఆల్ ద ఉమెన్. ఓన్లీ భార్యలనే కాదు, ఓన్లీ వైఫ్స్ నే కాదు, ఇది ఇట్ విల్ కవర్ ఆల్ ద ఉమెన్. ఇట్ విల్ ఇంక్లూడ్ మదర్, సిస్టర్, వైఫ్, విడో ఆర్ పార్ట్నర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అ షేర్డ్ లైఫ్ హౌస్ హోల్డ్. ఒక షేర్డ్ హౌస్ హోల్డ్స్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఉమెన్ అందరూ ఈ యాక్ట్ కింద కవర్ అవుతారనమాట. ఈ రిలేషన్షిప్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్, దేని వల్ల అయినా కావచ్చు అనమాట. ఓకే, ఇన్ అడిషన్ రిలేషన్షిప్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ లివింగ్ టుగెదర్ యాజ్ అ జాయింట్ ఫ్యామిలీ లాగా ఇంక్లూడ్ అయిన వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో. ఓకే, హౌఎవర్ నో ఫీమేల్ రిలేటివ్ ఆఫ్ ది హస్బెండ్ ఆర్ అ మేల్ పార్ట్నర్ కెన్ ఫైల్ ఎ కంప్లైంట్ అగేన్స్ట్ ద వైఫ్ ఆఫ్ ద ఆర్ ద ఫీమేల్ పార్ట్నర్. ఓకే, ఎవరైనా ఫీమేల్ రిలేటివ్ ఎవరైతే ఉంటారో, హస్బెండ్ కి రిలేటెడ్ ఫీమేల్ రిలేటివ్ ఆర్ అ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కంప్లైంట్ ని చార్జ్ చేయడానికి అధికారం లేదనమాట.
ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇందులో మానిటరీ రిలీఫ్ గురించి ఉంటుంది, ప్రొటెక్షన్ ఆర్డర్ గురించి ఉంటుంది, ఫిజికల్ అబ్యూస్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నారు. సో మనకి ఆప్షన్ 1 అనేది ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కాబట్టి ఇట్స్ ద రైట్ ఆన్సర్. సో 7th క్వశ్చన్ కి మనకి ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 8. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. Which one of the following given issues is not raised by the women organization in the post-independence period? Independence period లో తర్వాత జరిగిన women organizations ఏవైతే రేజ్ అయ్యాయో వాళ్ళు తీసుకొచ్చిన మూమెంట్స్ లో ఆర్ వాళ్ళు రేజ్ చేసిన ఇష్యూస్ లో కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది కవర్ చేయలేదు, ఏది రైజ్ చేయలేదు అని అడుగుతున్నారు. ఓకే, సో ల్యాక్ ఆఫ్ మెటర్నిటీ బెనిఫిట్ ఆప్షన్ 1, ఆప్షన్ 2 వచ్చేసి ల్యాక్ ఆఫ్ చైల్డ్ కేర్ ప్రొవిజన్స్, ఆప్షన్ 3 వచ్చేసి వేజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ విమెన్ అండ్ విమెన్, ఆప్షన్ 4 వచ్చేసి రిప్లేస్మెంట్ ఆఫ్ మేల్ వర్కర్స్ విత్ ద ఫీమేల్ వర్కర్స్. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. సో ట్రై చేశారని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ రిప్లేస్మెంట్ ఆఫ్ మేల్ వర్కర్స్ విత్ ద ఫీమేల్ వర్కర్స్. ఈ ఆస్పెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. వెరాస్ వాళ్ళు ఏమేమి మాట్లాడారు అంటే మెటర్నిటీ బెనిఫిట్ అనేది ఉండాలి, ఓకే, చైల్డ్ కేర్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని కరెక్ట్ గా తీసుకురావాలి. ఇప్పుడు దేర్ ఆర్ ల్యాక్ ఆఫ్ చైల్డ్ కేర్ ప్రొవిజన్స్ అని చెప్పారు. వేజ్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది మెన్ కి విమెన్ కి మధ్యలో అని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం మేల్ వర్కర్స్ తోని ఫీమేల్ వర్కర్స్ ని రిప్లేస్ చేయాలనే ఒక మాటని ఆస్పెక్ట్ ని అసలు చర్చించలేదు, రైజ్ చేయలేరు. కాబట్టి మనకు 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. సో ఎవరైతే 8th క్వశ్చన్ కి 4th ఆప్షన్ పెట్టారో +1 వేసుకోండి, రాంగ్ పెట్టారో -1, అసలు అటెంప్ట్ చేయకపోతే 0. నౌ లెట్ us go to question number 9. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ డ్యూటీ ఆఫ్ the protection officer according to the Protection of Women from the Domestic Violence Act 2005. Domestic Violence Act 2005 కిందికి వచ్చిన ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ కి కలిగిన డ్యూటీస్ లో ఇచ్చిన ఆప్షన్స్ లో అతని డ్యూటీ ఏది కాదు అని అడుగుతున్నారు, విచ్ ఇస్ నాట్ అ డ్యూటీ అని అడుగుతున్నారు. కాబట్టి చూడండి ఆప్షన్ ఏమి ఇచ్చారు, ensuring that the aggrieved person is provided legal aid under the Legal Services Authorities Act 1987. Okay, make the domestic incident report, assist the magistrate in discharging of his or her duties under the act, coordinate between the services provided by the concerned ministries and NGO. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని వీడియోని ట్రై చేయండి. ప్లీజ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి కోఆర్డినేట్ బిట్వీన్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద కన్సర్న్ మినిస్ట్రీస్ అండ్ ఎన్జిఓ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఇట్స్ నాట్ అ డ్యూటీ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫీసర్ కాబట్టి మనకి ఈ క్వశ్చన్ కి ఇది అయితే రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఎవరైతే 4th ఆప్షన్ పెట్టారో +1 వేసుకోండి. మరి ఇక్కడ మనకి డ్యూటీస్ ఏంటి అంటే, సో అగ్రేడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో he needed to be provided with a legal aid under the Legal Services Authority Act. దీన్ని చూసుకునే బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ కి. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ని తీసుకురావడం అతని బాధ్యత. మెజిస్ట్రేట్ ని అసిస్ట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మెజిస్ట్రేట్ ఏదైనా ఫంక్షన్స్ చేయాలి అన్న, డ్యూటీస్ చేయాలి అన్న ఈ యాక్ట్ కింద ఆ మెజిస్ట్రేట్స్ ని లైక్ అసిస్ట్ చేసే బాధ్యత ప్రొటెక్షన్ ఆఫీసర్ కి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకేముంటుంది అంటే టు మేక్ ద అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఆర్డర్ టు మెజిస్ట్రేట్, ఒక అప్లికేషన్ ని రాయడం, ఓకే, ఏదైనా అగ్రేవ్డ్ పర్సన్ కి సంబంధించిన రిలీఫ్ కి సంబంధించిన ఏదైనా అప్లికేషన్స్ రాయడం ఇతని బాధ్యత. ఓకే, ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద డీటెయిల్డ్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడింగ్ లీగల్ ఎయిడ్ ఆర్ కౌన్సిలింగ్, దీనికి సంబంధించిన డీటెయిల్ లిస్ట్ ని ఫ్రేమ్ చేయడం ఇతని బాధ్యత. ఓకే, టు గెట్ ద విక్టిమ్ మెడికలీ ఎగ్జామైన్డ్, ఓకే, విక్టిమ్ ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం ఇతని బాధ్యత. ఓకే, ఓకే, ఏమైనా బాడీ ఇంజురీస్ ఉన్నా దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆర్ మెడికల్ ఎగ్జామినేషన్ జరిపించడం ఇతని యొక్క డ్యూటీ అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అ సేఫ్ అవైలబుల్ షెల్టర్ హోమ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి విక్టిమ్ కి. ఇఫ్ షీ రిక్వైర్స్ అండ్ సెండ్ ద డీటెయిల్స్ ఆఫ్ అవర్ లాడ్జింగ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. ఈ షెల్టర్ హోమ్ కి సంబంధించిన తన యొక్క లాడ్జింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మెజిస్ట్రేట్ కి పంపించడం అనేది ఇతని బాధ్యత అనమాట. ఓకే, మానిటరీ రిలీఫ్ అనేది విక్టిమ్ కి ప్రాపర్ గా వెళ్తుందా లేదా అనేది చూడడం కూడా ఇతని బాధ్యత. దీస్ ఆర్ ద డ్యూటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ది 2005 యాక్ట్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫీసర్. సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9. కాబట్టి ఎవరైతే పెట్టారో +1 వేసుకోండి. నౌ లెట్ us go to another question.
క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విచ్ స్టేట్స్ హ్యావ్ లిటరసీ రేట్ అబౌట్ 90% యాజ్ పర్ 2011 సెన్సెస్. 90% కన్నా ఎక్కువగా ఉన్న లిటరసీ రేట్ ఉన్న స్టేట్స్ ఏంటి ఇండియాలో? కేరళ, తమిళనాడు, మిజోరం, కేరళ, లక్షద్వీప్, మిజోరం, కేరళ, మణిపూర్, గోవా, కేరళ, మణిపూర్, మిజోరం. ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారని అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, కేరళకేమో మనకి 90 కన్నా ఎబోవ్ కదా, కేరళకి 93.91% ఉందన్నమాట లిటరసీ రేట్. ఫాలోడ్ బై లక్షద్వీప్. లక్షద్వీప్ వచ్చేసి మనకి 92.28% ఉంది లిటరసీ రేట్. మిజోరంకి వచ్చేసి మనకి 91.58% ఉందన్నమాట. సో దీస్ 3 are above 90% according to the 2011 census. So what is the literacy rate in 2000 as per 2011 census? Literacy rate of India ఎంత ఉంది అంటే 74.04% ఉందన్నమాట. 74% literacy rate of India according to 2011 census. Whereas male literacy rate, ఇందులో మేల్స్ యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 82.1% or 14% అని చెప్పొచ్చు. ఫీమేల్ వచ్చేసి మనకి 65.46%. This is the female literacy rate. So this is all the data is according to 2011 census. Very very important, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈ క్వశ్చన్ కి అయితే ఆప్షన్ 2 దట్ ఈస్ కేరళ, లక్షద్వీప్, మిజోరం ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో +1 వేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11 కి వెళ్ళిపోదామా మరి? క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. జెండర్ రోల్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ బయోలాజికల్ aptitude, roles ascribed to men and women, roles assigned by the society to each sex, roles assigned by society to men. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్, రోల్స్ అసైన్ టు ద సొసైటీ బై ద సొసైటీ టు ఈచ్ సెక్స్ అనేది ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఫోర్త్ ఆప్షన్ చూడండి ఒకసారి. రోల్స్ అసైన్డ్ బై ద సొసైటీ టు మెన్ అన్నారు. మెన్ ఒకరికే జెండర్ రోల్స్ ఇస్తారా? కాదు కదా, ఈజీగా ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 పక్కన పెట్టండి. రోల్స్ ఆస్క్రైబ్డ్ టు మెన్ అండ్ ఉమెన్. నార్మల్ గా మీరు సొసైటీ సబ్జెక్ట్ చదివినప్పుడు మీకు చెప్తారు జెండర్ రోల్స్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తారు అని. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సెక్స్ లాగా. అంటే ఫస్ట్ ఒక మనిషి సెక్స్ తో పుడతారు, ఐదర్ మేల్ ఫీమేల్ లాగా పుడతారు, అవునా? కానీ వీళ్ళని ఏమంటారు, జెండర్ రోల్స్ ఇస్తే దాని తర్వాత జెండర్ రోల్స్ ఇవ్వడం వల్ల సొసైటీ అనేది వీళ్ళకి జెండర్ రోల్స్ ఇస్తుంది అనమాట. జనరల్ గా పుట్టిన తర్వాత వీళ్ళకి జెండర్ రోల్స్ రావు, కానీ సొసైటీ అనేది వీళ్ళకి జెండర్ రోల్స్ ఇస్తుంది అనమాట. టు ఈచ్ సెక్స్ సొసైటీ విల్ గివ్ ది జెండర్ రోల్. సో మనకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ నాట్ ఎ బయాలజికల్ యాప్టిట్యూడ్. సో ఆప్షన్ 1 కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, జెండర్ రోల్ ఇస్ అ సెట్ ఆఫ్ సొసైటల్ నార్మ్స్. సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ నార్మ్స్ అనేవి ఈ సెక్స్ ఆర్ వీళ్ళకి మేల్ కి ఫీమేల్ కి ఇవ్వడాన్ని మనము జెండర్ రోల్స్ అని అంటాము. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనది ఎక్కువగా ప్యాట్రియార్కల్ సొసైటీ కాబట్టి విమెన్ కి కుకింగ్ చేయడం లాంటి రోల్స్ ఇస్తే, మెన్ కి మాత్రం మనం ఏం ఇస్తున్నాము, as a breadwinners. We are treating them as a breadwinners. Now a tendency is changing, but యాక్చువల్లీ ఇప్పటికీ కూడా విమెనే కుక్ చేస్తూ ఉంటారు. ఇంట్లో చూసుకుంటే అమ్మలే కుక్ చేస్తుంటారు ఎక్కువగా. నాన్నలు ఎక్కువగా కుక్ చేయరు కదా, నాన్నలు ఎక్కువగా బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు మనీని. ఓకే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ విమెన్ ఒకవేళ ఆన్ చేస్తున్నప్పటికీ ఇంట్లో కుకింగ్ కానీ ఇంట్లో హౌస్ హోల్డ్ బాధ్యతలు ఎక్కువగా విమెన్ కే ఉంటాయి. డబుల్ బర్డెన్ ఉంటుంది అనమాట విమెన్ మీద. ఓకే, సో ఇదనమాట. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 11. కాబట్టి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us go to question number 12. సో క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. ఉమెన్ మస్ట్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ దేర్ ఫాదర్, బ్రదర్, హస్బెండ్ అండ్ సన్ వాస్ సెడ్ బై. ఇలా చెప్పింది ఎవరు? కౌటిల్యుడా, మనువా, పరసహారానా, లేకపోతే వశిష్ఠానా? ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఇస్ మనుస్మృతిలో చెప్పడం జరిగింది అనమాట. ఏమని చెప్పారు? విమెన్ అనే వాళ్ళు దే షుడ్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ దర్ ఫాదర్ కంట్రోల్లో ఉండాలి, బ్రదర్, హస్బెండ్, సన్, వీళ్ళందరూ ఎవరు? దీస్ ఆర్ మేల్. అంటే ఫీమేల్ ని తక్కువగా చూడడం జరిగింది మనుస్మృతిలో కూడా. సో ఇన్ఫీరియర్ గా ట్రీట్ చేయడం చేశారు మను కూడా. సో మనకి ఆన్సర్ వచ్చేసి 12 to the 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే,
సో ఎవరైతే సెకండ్ ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి స్కోర్, రాంగ్ పెట్టారు -1 వేసుకోండి, ఒకవేళ అటెంప్ట్ చేయలేదు అనుకోండి 0 వేసుకోండి. ఓకేనా? మనకైతే 12th ఆప్షన్ ఇస్ 2 is the right answer. Now let us go to another question. Question number 13 చూడండి. When was the National Child Labour Elimination Authority formed? 16th August 1996, 5th June 1990, 22nd July 2002, 26th September 1994. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒక్కసారి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ 26th September 1994 ఇస్ ద రైట్ ఆన్సర్. నేషనల్ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అథారిటీ ఏదైతే ఉందో, దిస్ అథారిటీ వాజ్ అసైన్ ద టాస్క్ టు మానిటర్ ద చైల్డ్ లేబర్ పాలసీస్. చైల్డ్ లేబర్ పాలసీస్ కి సంబంధించిన అధికారం ఎవరికి ఇచ్చారు అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అథారిటీకి ఇవ్వడం జరిగింది. సో NAECL ఏదైతే ఉందో, ఇట్ వర్క్డ్ టు కోఆర్డినేట్ విత్ ద అదర్ మినిస్ట్రీస్, వేరే మినిస్ట్రీస్ తో కోఆర్డినేట్ చేసి ఈ చైల్డ్ లేబర్ ని ఎలిమినేట్ చేయాలి అనే టార్గెట్ ని పెట్టుకుంటుంది అనమాట. నేషనల్ అథారిటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అనేది ఏ రోజున ఫామ్ అయిందంటే 26th September 1994 లో ఫామ్ అయింది. సో దాని మూలంగా నేషనల్ చైల్డ్ లేబర్ ఎలిమినేషన్ అథారిటీ కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అనమాట. చైల్డ్ లేబర్ అనేది ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం ఫ్రమ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ది వర్క్, ఎలాంటి ఫార్మ్ ఆఫ్ ది వర్క్ నుంచి అయినా చైల్డ్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఓకే వాళ్ళ చైల్డ్హుడ్ ని డిప్రైవ్ చేయడం అనేది చైల్డ్ లేబర్ అనమాట. ఎనీ యాక్టివిటీ దట్ ఇంటర్ఫియర్స్ విత్ దర్ ఎబిలిటీ టు అటెండ్ రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళనివ్వకుండా ఓకే వాళ్ళ మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా, మోరల్ వాళ్ళని హార్మ్ చేస్తూ ఉంటే దాన్ని మనం చైల్డ్ లేబర్ అంటాము. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము 30 June 2016 ఎనాక్ట్ చేయడం జరిగింది అనమాట, విచ్ విల్ ప్రొహిబిట్ అండ్ రెగ్యులేట్ ద చైల్డ్ లేబర్ అనమాట. ఓకే, దిస్ యాక్ట్ వాజ్ అమెండెడ్ ఇన్ 1986 ఆల్సో. సో ఇదేంటంటే మనకి ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 1986 లో వచ్చింది, కానీ మనం దాన్ని అమెండ్ చేసాం 2016 లో. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ 26 September 1994 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఎవరైతే ఆప్షన్ 4 పెట్టారో +1 వేసుకోండి. మనం వెంటనే 14th క్వశ్చన్ వెళ్ళిపోదాం. So question number 14 చూడండి. Which social reformer viewed the subjugation of women as an instrument for maintaining Brahminical dominance in the Indian society? Brahminical dominance అనేది రావడం కోసం women ని సబ్జుగేట్ చేయడం మొదలు పెట్టారు అని చెప్పేసి ఏ సోషల్ రిఫార్మర్ చెప్పడం జరిగింది? ఆప్షన్ ఏ జ్యోతిబా ఫులే, ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్, ఓకే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, ఆప్షన్ 3 ఐరావతి కార్వే, ఆప్షన్ 4. సో ఈ 4 ఆప్షన్స్ లో ఎవరు కరెక్టో, ఏది కరెక్టో మనకి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దట్ ఈస్ జ్యోతిబా ఫులే అనేది రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జ్యోతిబా ఫులే వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 1827 అనమాట. 1827 లో పుట్టడం జరిగింది. హీ వాజ్ అ సోషల్ రిఫార్మర్, థింకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఎక్కడ పుట్టారు అంటే సతారా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో పుట్టారనమాట ఇతను. సో అమాంగ్స్ ద లోయెస్ట్ క్యాస్ట్ లీడర్ జ్యోతిబా ఫులే వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వోకల్ లీడర్స్ అని చెప్పొచ్చు. సో హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇన్ అ స్కూల్ ఎస్టాబ్లిష్డ్ బై ద క్రిస్టియన్ మిషనరీస్ ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్లో చదువుకోవడం జరిగిందనమాట. సో ఏంటంటే ఇతను ఏదైతే క్యాస్ట్ లో ఉన్నాడో ఆ క్యాస్ట్ ని సోషల్లీ ఎక్స్క్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సోషల్ గా. జ్యోతిబా ఫులే వాజ్ ఫౌండర్ ఆఫ్ ది సత్యశోధక్ సమాజ్ కి ఫౌండర్ అనమాట, మనకి వ్యవస్థాపకుడు ఈ జ్యోతిబా ఫులే. ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1873 అనమాట. సో దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసి సీకింగ్ ద ట్రూత్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది సత్యశోధక్ సమాజ్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఆల్సో ప్రాపగేటెడ్ ద క్యాస్ట్ ఈక్వాలిటీ, అన్ని క్యాస్ట్లు ఈక్వల్ అని చెప్పేది అనమాట, అలా ప్రాపగేట్ చేసేది. ఓకే, ఇదేంటంటే సత్యశోధక్ సమాజ్ అనేది ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ టు సెక్యూర్ ద సోషల్ జస్టిస్ అనేది సెక్యూర్ అవ్వాలి సొసైటీలో, అండ్ ఆల్సో హ్యూమన్ రైట్స్ ఆఫ్ ది లోయెస్ట్ క్యాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెక్యూర్ చేయడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. 1888 లో మహారాష్ట్రియన్ సోషలిస్ట్ లీడర్ అయిన ఒక లీడర్ ఎవరైతే యాక్టివిస్ట్ ఉన్నారో అతని పేరు విఠల్ రావ్
కిషన్జీ అతను ఏంటంటే ఈ బిస్టోర్డ్ టు జ్యోతిరావు ఫులే విత్ అన్ హానరిక్ మహాత్మా టైటిల్ అన్నమాట. ఈ విఠల్ రావు మహాత్మా అనే టైటిల్ ఇవ్వడం జరిగింది జ్యోతిరావు ఫులేకి. మహాత్మా అంటే ఏంటంటే వల్నరబుల్ ఆర్ గ్రేట్ సోల్ ఉన్న వ్యక్తి అని అర్థం అన్నమాట. మహాత్మా ఫులే వర్క్డ్ అగేన్స్ట్ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్ కోసం కూడా వర్క్ చేశాడు. సో పొల్యూషన్ ప్యూరిటీ కాన్సెప్ట్ ని కూడా అపోజ్ చేయడం జరిగిందనమాట జ్యోతిరావు ఫులే. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, దట్ ఈస్ జ్యోతిబా ఫులే ఇస్ ద రైట్ ఆన్సర్. సో 14th క్వశ్చన్ కి ఆప్షన్ 1 పెట్టిన వాళ్ళు +1 షుడ్ బి స్కోర్. ఓకే, నౌ లెట్ us go to question number 15th. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. అసర్షన్ రీజన్స్ ఇచ్చారు. అసర్షన్ వచ్చేసి ద హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956 హ్యాస్ ఫెయిల్డ్ టు రెడ్యూస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అమాంగ్ విమెన్. Whereas reasoning వచ్చేసి religious tradition and customary practices came in conflict with the act. ఆప్షన్ ఏం ఇచ్చారు? A is true but R is false. ఓకే, బోత్ A and R are true అనేది సెకండ్ ఆప్షన్. ఆప్షన్ 3 వచ్చేసి A is false but R is true. బోత్ A and R are false వచ్చేసి మనకి ఆప్షన్ డి. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఇట్ హెస్ ఫెయిల్డ్ టు ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అనేది చెప్పొచ్చు. ఓకే, అది తీసుకొచ్చినప్పటికీ అది ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎందుకు వర్క్ చేయట్లేదు అంటే రీజనింగ్ చూడండి. రిలీజియస్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కస్టమరీ ప్రాక్టీసెస్ ఏవైతే మనం ఫాలో అవుతున్నామో అవన్నీ ఈ యాక్ట్ కి కాన్ఫ్లిక్ట్ లోకి వచ్చాయి, హిందూ సక్సెషన్ యాక్ట్ కి. దాని వల్ల 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది ఫెయిల్ అయింది టు సర్టన్ ఎక్స్టెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి ఆప్షన్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫర్ దిస్ క్వశ్చన్. సో ఎవరైతే ఆప్షన్ 2 పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to question number 17. క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. నాన్ డొమెస్టిక్ అండ్ నాన్ మానిటరీ వర్క్స్ ఇంక్లూడింగ్ యాక్టివిటీస్ లైక్ టెండింగ్ ఆఫ్ లైఫ్ స్టాక్, ప్రొటెక్టింగ్ క్రాప్స్ ఫ్రమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, వీడింగ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది కరెక్ట్ ఆన్సరో ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు? ఫస్ట్ వచ్చేసి నాన్ డొమెస్టిక్ అన్నారు, ఇంటి లోపల చేయని వర్క్స్. ఇంట్లో ఏమైనా చేస్తామా? లైఫ్ స్టాక్ కానీ, ప్రొటెక్టింగ్ క్రాప్స్ ఫ్రమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్, వీడింగ్ చేయం. అండ్ ఆల్సో అది నాన్ మానిటరీ. సో కొంతమందికి అది ఇప్పుడు హౌస్ హోల్డ్స్ చేశారనుకోండి, అది నాన్ మానిటరీ అయిపోతుంది, అవునా? సో రెండింటిని అన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ 4, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 17. ఎవరైతే 17th క్వశ్చన్ కి ఆప్షన్ 4 పెట్టారో +1 షుడ్ బి ఎ స్కోర్. నౌ లెట్ us go to question number 18 of the day. ఓకే, క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years షాల్ బి ఎంప్లాయిడ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ ఆర్ మైన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ హజార్డస్ ఎంప్లాయ్మెంట్? ఆర్టికల్ 21, ఆర్టికల్ 24, ఆర్టికల్ 23, ఆర్టికల్ 26. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ అయి ఉంటుందో పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకి ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ ఆప్షన్ 2, దట్ ఈస్ ఆర్టికల్ 24 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఆర్టికల్ 24 ప్రకారం ఏ చైల్డ్ కూడా ఎవరైతే 14 years కన్నా తక్కువ ఉన్నారో దే షల్ నాట్ బి ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీలో కానీ, మైనింగ్ వర్క్స్ లో కానీ, ఏదైనా హజార్డస్ ఎంప్లాయ్మెంట్ లో వాళ్ళు ఎంగేజ్ అయ్యి ఉండకూడదు అనమాట, అకార్డింగ్ టు ఆర్టికల్ 24. ఓకే, ఆర్టికల్ 24 డీల్స్ విత్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ చిల్డ్రన్ ఇన్ ద ఫ్యాక్టరీస్, మైనింగ్ ఏరియాస్ ఎక్సెట్రా. ఈ ఆర్టికల్ వచ్చేసి ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ of the children అని చెప్పొచ్చు. In order to ensure their safe and healthy life also this article is dealing అన్నమాట. No child below the age of 14 years అన్నారు. ఏజ్ గుర్తుపెట్టుకొని 14 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయొద్దు. This article will ensure in order to protect the children from child labor conditions. Okay, child labor. Okay, this will also safeguard the children's right అని చెప్పొచ్చు. It prohibits all the girls and boys which are under 10 years old, who are 10 years old కన్నా తక్కువగా ఉన్నారు, from working under the coal mines. మెయిన్ గా 10 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళని కోల్ మైన్స్ లో తీసుకుంటారు, దాన్ని కూడా బ్యాన్ చేసింది ఈ ఆర్టికల్. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1844 అనేది ఉంటుంది. ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1844 ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్యాన్ ఉమెన్ ని అండ్ ఆల్సో యంగ్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో, సో దెన్ షుడ్ నాట్ వర్క్
ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ 12 అవర్స్ a day, 12 అవర్స్ కన్నా ఎక్కువగా పని చేయరాదు. 9 to 13 ఇయర్స్ మధ్యలో ఉన్న చిల్డ్రన్ కానీ ఓకే 9 అవర్స్ కన్నా ఎక్కువగా మించి పని చేయొద్దు అని ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1844 అనేది చెప్తుంది అనమాట. ఓకే వెరాస్ ఏజ్ ఆఫ్ 20 ఓకే అలాంటి వాళ్ళు దట్ పర్మిసబుల్, దిస్ ఇస్ అ పర్మిసబుల్ ఏజ్ టు వర్క్ ఇన్ ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్. ఓకే సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 18. నౌ లెట్ us go to question number 19. సో క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986 prohibits the employment of children below dash of age in certain occupations and process. సో 13 years, 14 years, 15 years, 12 years. సో ఏ ఆప్షన్ కరెక్ట్ పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై ఇట్ అవుట్. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ 14 years of age. సో అకార్డింగ్ టు ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, ఎవరైతే 14 years కన్నా తక్కువ ఏజ్ ఉన్నారో చిల్డ్రన్, వాళ్ళు లైక్ ఇట్ ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age అనమాట ఇన్ సర్టెన్ ఆక్యుపేషన్స్ అండ్ ప్రాసెసెస్. ఓకే మనకి 14 years ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 2 పెట్టిన వాళ్ళు +1 షుడ్ బి స్కోర్. ఓకే ఎవరైతే రాంగ్ పెట్టారో -1 వేసుకోండి, ఎవరైతే అటెంప్ట్ చేయలేరో 0 వేసుకోండి. నౌ లెట్ us go to question number 28. ఓకే క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాము. ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్ లో పాస్ అయింది? 2006, 2007, 2008, 2009. ఈ 4 ఆప్షన్స్ లో ఏది రైట్ ఆన్సర్ ఒకసారి పాజ్ చేసుకొని ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, దట్ ఈస్ 2009 ఇస్ ద రైట్ ఆన్సర్. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009 లో పాస్ అయింది అనమాట. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం దీన్ని ఈ రైట్ టు చిల్డ్రన్ టు ఫ్రీ ఆఫ్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ని మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని పిలుస్తాం అనమాట. సో ఇది సో ఈ యాక్ట్ అనేది మనకి ద ఫండమెంటల్ రైట్. సో మనకు ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో ఆ ఫండమెంటల్ రైట్ ప్రకారం 6 నుంచి 14 years వరకు మినిమం నార్మ్స్ ఉండాలి. విత్ స్పెసిఫైజ్ మినిమం నార్మ్స్ ఇన్ ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి 6 to 14 years అని చెప్పేసి ఉంది కదా. ఆ ఫండమెంటల్ రైట్ ప్రకారం ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఓకే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 4th August 2009 లో ఎనాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇట్ వాస్ పాస్డ్ అన్నారు కాబట్టి ఇట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2009. బట్ ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి వచ్చింది అంటే 1st April 2010 నుంచి దీన్ని లైక్ స్టార్ట్ చేయడం లైక్ అమల్లోకి తీసుకొచ్చారు. 2010 నుంచి అమలు చేయడం మొదలు పెట్టారనమాట. సో ఇండియా బికేమ్ వన్ ఆఫ్ ద 135 countries టు మేక్ ఎడ్యుకేషన్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. ఓకే వెన్ ద యాక్ట్ బికేమ్ ఇన్ టు ఫోర్స్, అంటే ఈ యాక్ట్ ఫోర్స్ లోకి వచ్చినప్పుడు ఇండియా అనేది 135 కంట్రీ అయిందనమాట. వేర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ ఫండమెంటల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ని ఫండమెంటల్ రైట్ గా చేయడం అనమాట. చేయడంలో 135th కంట్రీ అనమాట ఇండియా. ఇట్ మేక్స్ ప్రొవిజన్స్ ఫర్ నాన్ అడ్మిటెడ్ చిల్డ్రన్ టు బి అడ్మిటెడ్ టు అన్ ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్. ఎవరైతే నాన్ అడ్మిటెడ్ స్టూడెంట్స్ ఉంటారా, ఎవరైతే అడ్మిషన్ తీసుకొని వాళ్ళు ఉంటారా వాళ్ళని అడ్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ ఏజ్ ప్రకారం ఏ క్లాస్ కి సంబంధించిన వాళ్ళైతే ఆ క్లాస్ లో వాళ్ళని చేర్చాలి అనేది ఇంకో ముఖ్య ఉద్దేశం ఈ యాక్ట్ కి. ఓకే ఈ పర్టికులర్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ అప్రోప్రియేట్లీ ట్రైన్డ్ టీచర్స్ ఎవరైతే అప్రోప్రియేట్ గా ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం అనేది చూసుకునేది ఈ యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ వాళ్ళని కూడా టీచర్స్ కి సంబంధించిన ప్రొవిజన్ కూడా చెప్పింది. సో రిక్విసైట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలని చెప్పింది అనమాట. ఓకే అండ్ ఆల్సో దిస్ యాక్ట్ ఈస్ ప్రొవైడింగ్ ద ప్రొవిజన్ ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ టీచర్స్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ వర్క్ కి డిప్లాయ్ చేయకూడదు. ఓకే ఇట్ హ్యాస్ like it provides the provision for the prohibition of the deployment of the teachers for the non-educational work other than the census work కానీ elections work కానీ state legislature, parliament, disaster relief దీనికి సంబంధించింది కాకుండా మిగతా ఏ వర్క్ లో టీచర్స్ ని చేర్చుకోరాదని చెప్పేసి కూడా చెప్పింది అనమాట. ఓకే సో మనం ఏం చెప్పొచ్చు అంటే 2009. సో ఫైనల్ గా ఆన్సర్ ఏంటంటే ఇట్ వాస్ పాస్డ్ ఇన్ ద ఇయర్ 2009 కాబట్టి సో మనకి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. బట్ ఇట్ కేమ్ ఇన్ టు ఎనాక్టెడ్ అంటే ఎనాక్ట్ చేయడం ఎప్పుడు మొదలు పెట్టారంటే 2010 లో. So 20th question ki 4 option petna valladi +1 should be a score. Now let us go to question number 21. So next question chudandi, as per the 10th plan, what are the activities which are taken up under the purview of the NCPL? Provision of vocational training,
creating awareness about the harmful effects of child labor on the development of the child, ensuring enforcement of child labor laws, all of the above. సో ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది రైట్ ఆన్సర్ పాజ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఓకే, సో ట్రై చేశారు అనుకుంటున్నాను. మనకు ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ఎందుకు రైట్ ఆన్సర్ అంటే సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రొవిజన్స్ అన్ని అందులో కవర్ అవుతాయి అనమాట. 10th ప్లాన్, యాజ్ పర్ ద 10th ప్లాన్ వాట్ ఆర్ ది యాక్టివిటీస్ వచ్చి టేకెన్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది ఎన్సిపిఎల్ అంటున్నారు కదా, ఎన్సిపిఎల్ కింద ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, ఏమేమి వస్తాయి? వొకేషనల్ ట్రైనింగ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో చైల్డ్ లేబర్ రావడం వల్ల చైల్డ్ ని లేబర్ లోకి పంపించడం వల్ల ఎలాంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి అని అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కూడా దీని యొక్క బాధ్యత అనమాట. చైల్డ్ లేబర్ లాస్ ని లైక్ ఎన్ఫోర్స్ చేయడం అనేది, సో ఎన్షూరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ లాస్ ఇస్ ఆల్సో ఈజ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది ఎన్సిపిఎల్ యాజ్ పర్ ది 10th 5-year ప్లాన్ అనమాట. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబవ్ కాబట్టి ఎవరైతే ఆల్ ఆఫ్ ది అబవ్ పెట్టారో వాళ్ళకి +1 స్కోర్ వస్తుంది. ఓకేనా? Now let us go to another question. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మనకి ఈ పర్టికులర్ వీడియోలో ఓన్లీ 23 క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాము. సో దట్ పాయింట్ ఈస్ టు బి నోటెడ్. ఓకే, చూద్దాం ఇప్పుడు. 22nd క్వశ్చన్ చూడండి. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ ద ఇయర్. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఏ ఇయర్ లో, ఏ సంవత్సరంలో వచ్చింది? 1982, 1986, 1983, 1984? పాజ్ చేసుకొని ట్రై చేయండి. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత చైల్డ్ లేబర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాట్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ అని మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో పాజ్ చేసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. సో ట్రై చేశారు అనుకుంటున్నా. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, దట్ ఈస్ 1986 ఇస్ ద రైట్ ఆన్సర్. 1986 ఎవరైతే పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. నౌ లెట్ us లెర్న్ అబౌట్ చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి కొన్ని ప్రొవిజన్స్, పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి అనేవి చూద్దాం ఒకసారి. సో ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు యూ ఎనీవేర్, దట్స్ వై. సో యాజ్ 25 క్వశ్చన్స్ డీల్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఎందుకు తీసుకొచ్చారంటే సొసైటల్ ప్రిజుడైజ్ ఏదైతే ఉందో, సొసైటల్ ప్రిజుడైజ్ ఏదైతే ఉందో అగేన్స్ట్ ద చైల్డ్ దాన్ని తగ్గించడానికి. ఓకే, ద ఇష్యూ ఆఫ్ చైల్డ్ లేబర్ కంటిన్యూస్ టు బి ద డిఫికల్టీ ఫర్ ద కంట్రీ. సో గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు టేక్ ద ప్రొయాక్టివ్ ఇనిషియేటివ్ ఇట్ హస్ బాట్ దిస్ పర్టికులర్ లా అనమాట. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. సో హవెవర్ ఏంటంటే అది సిన్స్ ఇట్ ఇస్ ప్రైమర్లీ సోషో ఎకనామిక్ ప్రాబ్లం కాబట్టి ఇది పావర్టీకి, ఇల్లిటరసీకి, లైక్ పావర్టీ ఇల్లిటరసీ ప్రాబ్లం కి లింక్ అయి ఉంటుంది అనమాట. సో ఇవనేవి ప్రాపర్ గా మనము అమలు పరిస్తే, అంటే పావర్టీ రిలేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఇల్లిటరసీని తగ్గించే స్కీమ్స్ అలాంటివి చేస్తే ఆటోమేటిక్ గా మనకు చైల్డ్ లేబర్ అనేది తగ్గిపోతుంది అనమాట. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఓకే, సో మరి చైల్డ్ లేబర్ అంటే ఏంటో చూద్దాము. సో చైల్డ్ లేబర్ అంటే ఏంటంటే, ఓకే, చైల్డ్ లేబర్ ఇస్ ఆఫెన్ డిఫైన్డ్ యాజ్ ద వర్క్. ఓకే, ఈ వర్క్ ఎలాంటి వర్క్? ఇట్ విల్ డిప్రైవ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద చైల్డ్హుడ్ ని డిప్రైవ్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చైల్డ్ లేబర్ అంటాము. దర్ పొటెన్షియల్ కానీ, దర్ చైల్డ్హుడ్ కానీ, దర్ డిగ్నిటీ, ఓకే, వాటన్నిటిని తక్కువ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో, చిల్డ్రన్ చేత చేపించే వర్క్స్ లో వాళ్ళ చైల్డ్హుడ్ ని, డిగ్నిటీని తక్కువ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చైల్డ్ లేబర్ అని అంటున్నాము. అది ఏమవుతుందంటే ఇట్ విల్ బి హార్మ్ఫుల్ ఫర్ ది ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ కి అడ్డుగోడగా వస్తుంది అనమాట ఈ చైల్డ్ లేబర్. సో ఇట్ ఈస్ మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్లీ ఆర్ మోరల్లీ డేంజరస్ అండ్ హార్మ్ఫుల్ టు ద చిల్డ్రన్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ స్కూలింగ్. డెఫినెట్ గా చైల్డ్ లేబర్ జరుగుతూ ఉంటే మనకి వాళ్ళ స్కూలింగ్ అనేది దెబ్బతింటుంది. అవునా? స్కూలింగ్ కి దెబ్బతింటే ఏమవుతుంది? వాళ్ళ ఆపర్చునిటీస్ అనేవి మనం తక్కువ చేసిన వాళ్ళు అవుతాము. సో డిప్రైవింగ్ దెమ్ ఫర్ ది ఆపర్చునిటీస్ టు అటెండ్ ద స్కూల్ అండ్ ఆల్సో ఫ్యూచర్ లో లైఫ్ లో వచ్చే ఆపర్చునిటీస్ ని కూడా మనం డిప్రైవ్ చేసిన వాళ్ళు అవుతాము. ఓకే, ఓకే, స్కూల్ అటెండెన్స్ తగ్గుతుంది, స్కూల్ కి వెళ్ళడం తగ్గుతుంది, అలా అనమాట. సో వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా? మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాము, బట్ నౌ విల్ డిస్కస్ అగైన్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఆర్టికల్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఆర్టికల్ 21A.
ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే ద స్టేట్ షెల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి ఫర్ ఆల్ ద చిల్డ్రన్స్ బిట్వీన్ 6 to 14 years of age. 6 to 14 years of age ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ అండ్ ఫేర్ ఎడ్యుకేషన్ ని లైక్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆర్టికల్ 21A. ఓకే, సో ఆర్టికల్ 21 క్లాస్ ఏదైతే ఉందో అది ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఆర్టికల్ 24 ఇంకొకటి, దీని గురించి కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఇట్ స్టేట్స్ దట్ నో చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years కన్నా తక్కువ ఉన్న చైల్డ్ ఎవరైతే ఉంటారో దే రెస్ట్రిక్టెడ్ టు ఎంప్లాయ్ టు వర్క్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ. ఏదైనా ఫ్యాక్టరీలో కానీ, మైనింగ్ లో కానీ, ఏదైనా హజార్డస్ వర్క్ లో కానీ వాళ్ళు ఎంప్లాయ్ అవ్వడం అనేది ప్రొహిబిట్ చేశారనమాట ఆర్టికల్ 24. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ఆర్టికల్ 39E అనమాట. ఆర్టికల్ 39E. సో 39E అని చెప్తుందంటే ద స్టేట్ షుడ్ డైరెక్ట్ ఇట్స్ పాలసీస్ టువర్డ్స్ సెక్యూరింగ్ ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్కర్స్, మెన్ అండ్ ఉమెన్, అండ్ ద టెండర్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ నాట్ అబ్యూస్డ్ అండ్ ద సిటిజన్స్ ఆర్ నాట్ ఫోర్స్డ్ బై ఎకనామిక్ నెసెసిటీ టు ఎంటర్ అవోకేషన్స్ అన్సూటెడ్ టు ద ఏజ్ ఆర్ ద స్ట్రెంగ్త్. ఏం చెప్తుంది అంటే ఇది ఓన్లీ చిల్డ్రన్ కి రిలేటెడ్ ప్రొవిజనే కాదు, విమెన్, మెన్, వర్కర్స్, చిల్డ్రన్ వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, ఎకనామిక్ నెసెసిటీ కోసం వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, అలాంటి పాలసీస్ తీసుకురావాలి. ఓకే, వాళ్ళ హెల్త్ ని, పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడే బాధ్యత స్టేట్ కి ఉంటుందని చెప్పేసి మనకి ఆర్టికల్ 39 క్లాస్ E చెప్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ ది చైల్డ్ లేబర్ ఆర్ చిల్డ్రన్ అని చెప్పొచ్చు. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి ఈ పర్టికులర్ క్వశ్చన్ కి, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ కి 1986 అనమాట. సో అది 1986 ఇయర్ లో తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నౌ లెట్ us go to the final question of this day. సో క్వశ్చన్ చూడండి, అండర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ హజార్డస్ ఆక్యుపేషన్స్, చిల్డ్రన్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద వర్క్ and put in the special schools where they're provided with. ఒకవేళ చిల్డ్రన్ హజార్డస్ ఆక్యుపేషన్స్ లో పనిచేస్తున్నట్టు తెలిస్తే, సో రీహాబిలిటేషన్ ఆఫ్ చిల్డ్రన్ దాని ప్రకారం ఈ చిల్డ్రన్ ని తీసుకొచ్చి ఆ వర్క్ లో నుంచి బయటికి తీసుకొచ్చి కొన్ని స్పెషల్ స్కూల్స్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ స్పెషల్ స్కూల్స్ లో వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఆప్షన్ 1 వొకేషనల్ ట్రైనింగ్, 2 న్యూట్రిషన్, 3 హెల్త్ చెకప్స్, 4 ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ 4 లో ఏది ప్రొవైడ్ చేస్తారో అని అడుగుతున్నారు. సో పాజ్ చేసుకొని ట్రై చేయండి. మీకు తెలియకపోయినా ఈజీగా మీరు గెస్ట్ చేయగలుగుతారు, అవునా? సో పాజ్ చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. సో ట్రై చేసినారు అనుకుంటున్నా. మనకి ఏంటంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఆల్ ఆఫ్ ది అబౌట్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి, వొకేషనల్ ట్రైనింగ్ ఉంది, న్యూట్రిషన్ ఉంది, హెల్త్ చెకప్స్ ఉంది. డెఫినెట్ గా వాళ్ళకి బయటికి తీసుకొస్తున్నారంటే వాళ్ళకి హజార్డస్ అంటే కొంచెం వీక్ అయిపోయి ఉంటారు, హెల్త్ అనేది పాడైపోయి ఉంటుంది. డెఫినెట్ గా హెల్త్ చెకప్స్ అనేవి వాళ్ళకి అవసరం. అండ్ ఆల్సో హెల్త్ మంచిగా కావాలి అంటే న్యూట్రిషన్ కూడా అవసరం. సో 2 ఆప్షన్స్ ఒకటేసారి టిక్ చేయలేం కదా, డెఫినెట్ గా ఆల్ ఆఫ్ ది అబౌవ్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. So these are the things that will be taken under the child labor ministry, children కి సంబంధించిన మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు they will take care of this అన్నమాట. ఓకే, సో మనకి ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఇస్ 4, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో మనకి ఆన్సర్ 4 కాబట్టి ఎవరైతే 4th ఆప్షన్ పెట్టారో +1 షుడ్ బి అ స్కోర్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి మనము 22 or 23 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. సో అవుట్ ఆఫ్ ది టోటల్ క్వశ్చన్స్ మీకు ఎంత స్కోర్ వచ్చింది అని కామెంట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ చేయండి. నేను మీకు ముందు నుంచి చెప్పేది ఒకటే, మీ అకౌంటబిలిటీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే డైలీ ఏదైనా మీరు ఫాలో అవుతే కంప్లీట్ గా ఫాలో అవ్వండి, ఎండ్ వరకు ఫాలో అవ్వండి. ఆ సిరీస్ అనేది మీకోసమే, ఈ సిరీస్ ని మీకోసమే తెస్తున్నాను కదా. సో మీరు డెఫినెట్ గా ఫాలో అవుతేనే మీకు బెనిఫిట్. ఓకే, మేము చేయడం వల్ల మాకు సాటిస్ఫాక్షన్ అనేది కూడా వస్తుంది ఎక్కువ మంది చూసి. సో మీకు తెలిసిన వాళ్ళతో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఓకే, ఫ్రీగానే కాబట్టి వాళ్ళకి కూడా పంపించండి. అండ్ ఆల్సో మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. నేను ఏదైనా క్వశ్చన్స్ అడిగినా వాటన్నిటిని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకు అంటున్నాను అంటే, ఒకవేళ మీరు అలా కంపల్షన్ పెట్టుకోలేరు అనుకోండి, లైక్ నేను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి అని, సో యూ మైట్ ఫర్గెట్, యూ మైట్ నాట్ డూ దట్ హోంవర్క్. నేను ఏదైతే హోంవర్క్ చెప్తున్నానో అది మీరు చేయలేకపోతారు. సో దానివల్ల అదే క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామ్ లో వస్తే మీరు ఏం చేస్తారు, మేబీ మిస్ అవుతారు. దాని తర్వాత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు ఇప్పుడే మీరు చెప్పింది చేస్తే బెటర్ కదా. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్,
ఏదైతే నేను చెప్తున్నానో అది మీరు అప్పటిదప్పుడే చేసేయండి. ఓకే. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.